నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు బహిరంగ లేఖ విడుదల చేశారు. కష్టపడి చదివి డాక్టర్ కావాలని కలలు కన్న విద్యార్థులపై వారి తల్లిదండ్రుల ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. బీహార్లో 30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పలువురు అరెస్ట్ చేశారని వార్తలొస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని మోదీ కీలకమైన నీట్ పరీక్షపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేక అనుమానాలకు తావిస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 8 మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజ్ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందని ఆయన తెలిపారు. 1 మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతో మంది అవకాశాలు కోల్పోతారని కేటీఆర్ గుర్తు చేశారు. ఫలితాలను 10 రోజుల ముందు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది నీట్ లాంటి పరీక్షల్లో గ్రేస్ మార్కులు కలపడమేమిటని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే చెప్పిందని తెలిపారు. ఆ విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో, దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయడం లేదని చెప్పారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాంకింగ్నే జత చేస్తామంటూ ఎన్డీఏ పూటకో మాట మాట్లాడుతుందని మండిపడ్డారు. ఒక గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.